గం గం గణపతే నమః. మనకుండేటువంటి అనేక విధములైనటువంటి ప్రత్యేకతల్లో మన సంస్కృతి సంప్రదాయాల్లో వసంత పంచమి చాలా ప్రశస్తమైనది. అటువంటి వసంత పంచమి గురించి మనం ఈరోజు తెలుసుకునే ముందు ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. దీనినే మాఘశుద్ధ పంచమి అని కూడా అంటారట, శ్రీ పంచమి అని కూడా అంటారు. ఈరోజు సరస్వతీదేవి పుట్టినరోజు. సరస్వతీదేవి మూలా నక్షత్రంలో జన్మించారు. అందుకే వసంత పంచమి నాడు సరస్వతీదేవి గనక పూజించినట్లయితే జ్ఞానవంతులవుతారని, అఖండ విద్యావంతులవుతారని విశ్వాసం. అందుకే పోతన గారు, తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్ భూనితిన్ నీవు నాయులం బంధున నిల్చి విజృంభణముగ సూక్తుల్ సుశబ్దంబు శోభిల్లన్ బల్కము నాదువాకునను సంప్రంతిన్ జగన్మోహిని అని అమ్మవారిని ఆ విధంగా ప్రార్థించి పుల్లాభాచ్య సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన అన్నారు. ఈరోజు పిల్లల విద్యాభ్యాసానికి ప్రారంభమైన అక్షరాభ్యాసం చేస్తే చాలా బాగుంటుంది. అందుకే అందరము సరస్వతీ పూజను చేసుకున్నట్లయితే ఆమె దీవెనలు మనకెంతగానో ఉపయోగపడతాయి. అందుకే అటువంటి అమ్మని ఒక్కసారి తలుచుకుంటే చాలు, మన మనసులో ఎంతో పులకరింపుట కలుగుతుంది. అమ్మకి ఉన్న సహస్రనామాల్లో చాలా శ్రేష్టమైన నామాలు 12 నామాలట. అవి భారతి, సరస్వతి, శారద, హంసవాహిని, జగతి ఖ్యాత, వాగీశ, కౌమారి, బ్రహ్మచారిణి, బుద్ధిదాత్రి, వరదాయిని, క్షుద్రఘంట, భువనేశ్వరి. ఇది మన చదువుల తల్లికి గల 12 నామాలు. ఇక ఆమె యొక్క పూజా విధానం ఎలా ఉంటుంది అంటే, వసంత పంచమి రోజున ప్రాతకాలములోనే నిద్రలేచి స్నానాదులు పూర్తి చేసుకొని తెల్లని వస్త్రాలను ధరించి, గంధము ధరించి, ముందుగా ఒక ప్రదేశం బాగా శుభ్రం చేసి అక్కడ పద్మము, శంఖము, చక్రము వేసి అక్కడ ఒక పీట, ఆ పీట మీద సరస్వతి అమ్మ ప్రతిమ కానీ ఫోటోను కానీ ఉంచి ముందుగా ఏం చేసినా చెప్పిన గణపతి పూజను చేయాలి. ఆ తర్వాత అమ్మవారి ఫోటో ముందు మినప్పండితో చేసినటువంటి ప్రమిదలో నెయ్యి వేసి ఒత్తి పెట్టి దీపారాధన చేయాలి. ఇంకా ఏదైనా మన దగ్గర అప్పటికప్పుడు కొన్న కొత్త పుస్తకాలు కానీ, ఏదైనా స్టేషనరీ అంటే పెన్ను, పెన్సిల్, రబ్బర్ లాంటివి కానీ అక్కడ ఉంచి ఆరాధించాలి. ఆ తల్లిని తెల్లని కమలాలతో కానీ ఏదైనా తెల్లని పుష్పాలతోనూ మాత్రమే అర్చించాలి. వీలు పడితే ఉన్న ఓపిక ఉంటే మాల వేయాలి. తరువాత సుగంధ ద్రవ్యాలను రంగరించినటువంటి గంధాన్ని అలా సమర్పించాలి. అమ్మవారికి బాగా ఇష్టమైనటువంటి నైవేద్యాలు ఏమిటో తెలుసా? నూకలు లేకుండా అన్నంతో చేసిన క్షీరాన్నం, అలాగే తెల్లని నువ్వులతో చేసిన ఉండలు, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు వెన్న. చూసారా? ఇలాగని చెప్పుకుంటే
చాలా ప్రశస్తమైనటువంటి ద్రవ్యాలతో ఇందులో ఏదైనా మీ శక్తి కొలది అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. మీకు శక్తి ఉంటే తెల్లని వస్త్రాలు సమర్పించి తర్వాత కొన్ని మంత్రాలు కూడా చెప్పుకొని ఏదో ఒకదాన్ని 21 మార్లు కనీసం జపం చేయాలి. అమ్మవారికి హారతి ఇవ్వాలి. ముందు అమ్మవారి చరిత్రను వినండి, తరువాత చదవండి, ఉచ్చారణ చేసుకోండి. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. రెండవది ఓం వాగ్దేవ్యై విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నో వాణీ ప్రచోదయాత్. ఓం వాగ్దేవ్యై విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నో వాణీ ప్రచోదయాత్. మూడవది ఓం సరస్వత్యై నమః. ఈ విధంగా పైన చెప్పిన మనం ఇందాక చదివిన వాటిలో మీకు ఏది వీలు పడితే దానిని 21 సార్లు చదువుకొని అమ్మవారికి హారతి ఇవ్వాలి. ఇలా చేస్తే చేసిన వారందరికీ తప్పనిసరిగా చదువుల తల్లి యొక్క సరస్వతి అనుగ్రహం తప్పక ఉండి తీరుతుంది అనే దాంట్లో ఏమాత్రం సంశయం లేదు. తెలుగువారికి ప్రత్యేకము బాసర క్షేత్రం. హైందవులకు త్రిమూర్తులు ఎంత ప్రత్యేకమో వారి సతులు కూడా అంతే ప్రత్యేకం. అందుకే మన పూజలలో ముగురమ్మకు తగిన ప్రాధాన్యం కనిపిస్తుంది. కానీ సరస్వతి కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఆలయాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. శృంగేరి, కాశ్మీరు, కుతనూరు అంటే తమిళనాడు దగ్గర ఉండి అనేటువంటి అతి కొద్ది ప్రదేశాల్లో మాత్రమే ఆ అమ్మవారిని కొలుచుకునేటువంటి భాగ్యం లభిస్తుంది. అలాంటి అరుదైన భాగ్యం మన తెలుగువారికి ఉండటం చాలా అదృష్టం. అదేంటంటే బాసర క్షేత్రం. బాసర క్షేత్రం ఈనాటిది కాదు సుమి. బ్రహ్మాండ పురాణంలో ప్రాచీన గ్రంథాలలో కూడా స్థల మహాత్మ్యం ప్రస్తావన మనకు వస్తుంది. అందులో ప్రముఖంగా వినిపించే కథ మాత్రం వ్యాస భగవానునికి సంబంధించినదే. అంటే కురుక్షేత్ర సంగ్రామంతో మనసు చలించిపోయినటువంటి వ్యాస భగవాను వారు ప్రశాంతంగా తపస్సు చేసుకున్నటకు గోదావరి నదీ తీరంలోని మధ్య భాగమైన బాసరకు చేరుకున్నారట. ఇక్కడ గోదావరిలో స్నానమాచరిస్తుండగా వ్యాసుల వారికి సరస్వతీదేవి సాక్షాత్కరించిందట. భూలోకం మీద తన నివాస స్థానం బాసరే అని సైకతల్లో తన విగ్రహాన్ని రూపొందించమని ఆమె వ్యాసుల వారికి వెల్లడించారట. అంతే, అమ్మవారి యొక్క ఆజ్ఞ మేరకు వ్యాసుల వారు రోజు పిడికెడు మట్టిని తీసుకొని నిదానంగా ఒక విగ్రహాన్ని రూపొందించారట. అదే ఈనాడు కనిపించేటువంటి మూల విరాట్టు అని చెబుతారు. ఆ మూల విరాట్కి పసుపు పూస్తూ ఆమెకు సరికొత్త రూపుని అందిస్తూ ఉంటారు. అమ్మవారి విగ్రహానికి సమీపంలో మహాలక్ష్మి, మహాకాళి విగ్రహాలు కొలువై ఉంటాయి. ఇలా ముగురమ్మలు ఓ చోట కొలువై ఉండటం కూడా చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. ఆలయంలోని విగ్రహం ఉండే అది వ్యాసుల వారి చేతిలో రూపొందించబడినటువంటి విగ్రహం.
కనుక ఈ ప్రదేశానికి వ్యాసర అనే పేరు ఉండేదని, అదే కాలక్రమంలో వ్యాసర కాస్త బాసర అయిందని చెప్తుంటారు. బాసరలో కేవలం అమ్మవారి ఆలయమే కాదు, భక్తుల మనసుని సేద తీర్చేందుకు చాలా ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయట. అంటే ఏంది? దత్త మందిరము, వ్యాస మందిరము, వ్యాసుల వారి గుహలను భక్తులు తప్పకుండా దర్శించుకుంటారు. ఇక గోదావరి నదిలో స్నానమాచరించిన తరువాత అక్కడే ఉన్నటువంటి ప్రాచీన మహేశ్వరాలయం కూడా భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఆలయం యొక్క సమీపంలో ఉన్నటువంటి వేదవతి శిల మరో విశేషము. ఈ శిలను తడితే వేరువేరు చోట్ల వేరువేరు శబ్దాలు వస్తాయట. లోపల సీతమ్మవారి నగలను కలిగి ఉండటం వల్ల ఇలాంటి శబ్దాలు వస్తాయని ఒక కథనం ఉంది. సీతమ్మ వారిని వేదవతి అని కూడా పిలుస్తారు. కాబట్టి ఈ శిలకు వేదవతి శిల అన్న పేరు వచ్చింది అంటారు. బాసరలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి యొక్క దీవెనలను అందుకునేందుకు ప్రతిరోజు వేలాది మంది భక్తులు తండోపతండవుగా వస్తూ ఉంటారు. పిల్లలకి ఇక్కడ అక్షరాభ్యాసం చేసినట్లయితే వారి విద్యకి ఎటువంటి డోకా ఉండదు, ఆటంకం ఉండదు అనేది భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. అలాగే ఇక దసరా నవరాత్రులు వచ్చిందంటే ఆ మూలా నక్షత్రం రోజున లేదా వసంత పంచమి రోజున బాసరను తలుచుకోనటువంటి తెలుగువాడు ఉండడంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అమ్మవారి జన్మ నక్షత్రం మూల. ఇక మాఘమాసంలోని పంచమి తిథి ఆమె జన్మదినం. అందుకే ఈ 2 రోజులకు విశేష ప్రాధాన్యత ఉంటుంది. సాధారణంగా దేవతల చేతుల్లో ఆయుధాలు ఉండటం చూసుంటాం, కానీ సరస్వతీదేవి రూపులో ఎక్కడ ఆయుధాలు కనిపించవు. బాగా అబ్జర్వ్ చూడండి. జ్ఞానమే ఆమె ఖడ్గం, సంగీతమే ఆమె సాధనం, ప్రశాంతతే ఆమె యొక్క వ్యక్తిత్వం. అందుకనే పుస్తకము వీణలను చేతపట్టి ధవళ వస్త్రాలతో అంటే తెల్లని వస్త్రాలతో కనిపిస్తారు అమ్మవారు. తత్వ విచారానికి పరిపూర్ణ వ్యక్తిత్వానికి చిహ్నం కమలం అంటే తామరపు, దాని మీద ఆసీనులై ఉంటారు. అందుకే జ్ఞానాన్ని ఆశించే ప్రతి హిందువు కూడా సరస్వతి నమస్తుభ్యం అంటూ ఆమెకు తొలి పూజ చేస్తారు. ఇక శ్రీ వసంత పంచమి, మాఘమాసం వచ్చిన 5వ రోజు మనం జరుపుకునే మరో శుభదినం శ్రీ వసంత పంచమి. దీనినే శ్రీ పంచమి అని, సరస్వతీ పంచమి అని కూడా అంటారు. ఈ శ్రీ పంచమి రోజే చదువుల తల్లి సరస్వతీదేవి పుట్టినట్లుగా బ్రహ్మ వైవర్త పురాణం చెబుతోంది. అంటే ప్రకృతిలోని చెట్ల ఆకులన్నీ పసుపుగా మారి అమ్మ రాక కోసం నేలనంతా పసుపుతో అలికారా అన్నట్లుగా ఉంటుంది అక్కడ వాతావరణం. ఈ శ్రీ పంచమి రోజు విద్యాభ్యాసం మొదలు గనక పెడితే వారు ఉన్నత విద్యావంతులు అవుతారనేట నమ్మకం దృఢంగా ఉంది. అలాగే చాలామందికి తమ పిల్లలకి అక్షరాభ్యాసం ఈ నమ్మకంతోనూ చేయిస్తూ ఉంటారు. మన జిల్లాలోని బాసర ఆలయంలో ఈ ఉత్సవాన్ని 3 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారట. ఇక్కడికి వచ్చి ఎంతోమంది తమ పిల్లలకి అక్షరాభ్యాసాలు, మరికొంతమంది అయితే అన్నప్రాసనలు అంటే ఇక్కడ అన్నం తినిపించడం కూడా ఇలాంటివి చేయించుకుంటూ ఉంటారు. అంటే అమ్మ కదా, అమ్మ ఎక్కడున్నా అమ్మే, అన్నపూర్ణేశ్వరి. మన తెలుగు రాష్ట్రాల్లో సరస్వతీదేవి పూజకి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇళ్లలోనే కాకుండా విద్యాలయాల్లో కానీ
కళాశాలలో కానీ సరస్వతి ప్రార్థనతో ప్రారంభిస్తుంటారు. ఉత్తరాదిన కూడా వసంత పంచమి ఎంతో వేడుకగా చేసుకుంటారు. ప్రత్యేకించి పశ్చిమ బెంగాల్లో సరస్వతి విగ్రహానికి 3 రోజులు పూజలు చేసి ఆఖరు రోజు గోదావరి నదిలో కలుపుతారట. పంజాబ్, బీహార్ రాష్ట్రాల్లో దీనిని పతంగుల పండుగగా జరుపుకుంటారు. పతంగులు అంటే గాలిపటాలు ఎగిరేయటం. మనం ఇక్కడ సంక్రాంతి పండుగకి ఎలాగైతే గాలిపటాలని ఎగురవేస్తామో అక్కడ అంటే పంజాబ్లో ఈ శ్రీ పంచమికి అన్ని వయసుల వారు కూడా గాలిపటాలు ఎగురవేస్తుంటారు. అమ్మవారికి కేసరి ప్రసాదం అంటే చాలా ఇష్టం కనుక అందరి ఇళ్లలో తప్పకుండా కేసరిని ప్రసాదంగా చేస్తారు. ఈ వసంత పంచమి రోజు పసుపు రంగుకి అధిక ప్రాధాన్యత ఇస్తారు ఉత్తరాది వారు. అమ్మవారిని పసుపు వస్త్రాలతో అలంకరించడమే కాకుండా అందరూ పసుపు రంగు బట్టలు కట్టుకోవడం ఇంకా విశేషం. ఇంకొన్ని ప్రాంతాల్లో వసంత పంచమినే కామదేవ పంచమిగా లేదా అని అంటారు. రతీదేవి, కామదేవుడు వసంత ఋతువు వచ్చిన ఆనందంలో రంగులు జల్లుకొని తమ ఆనందాన్ని వ్యక్తం పరిచారట. అందుకే దేశంలోని కొన్ని ప్రాంతాల వారు ఈ పంచమి రోజు రంగులు వెదజల్లుకుంటూ ఉంటారు. ఇప్పటికీ కూడా వసంత పంచమి రోజు ఎన్ని ప్రాంతాల వారు ఎన్ని రకాలుగా జరుపుకున్నా ఆ చదువుల తల్లి యొక్క దీవెనలు అందరికీ వరించాలని మనం ఎప్పుడు కూడా కోరుకోవాలి. అటువంటి అమ్మవారి యొక్క వసంత పంచమి సరస్వతి పూజ. ఈరోజు వసంత పంచమికి ఎందుకు అంత ప్రాధాన్యత అంటే సరస్వతిని ప్రతి ఒక్కరు కూడా మనసా వాచ తలుచుకుంటూ ఉంటారు. మాఘ శుక్ల పంచమ్యాచ విద్యారంభదినేపి చ పూర్వే నిస్సమయం కృత్వాత్ సత్రాన్నం సంయత శుచిః యత్రాన్నం సంయత శుచిః. అంటే ఈ ఏడాది జనవరి 24వ తేదీన వచ్చిన మాఘ శుక్ల పంచమిని జరుపుకుంటారు. విజయవాడ ఉంది కదా, విజయవాడలోని ఇంద్రకీలాద్రి మీద వెలిసిన కనకదుర్గమ్మకు వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవి అలంకారం చేస్తారు. అలాగే బాసరలో కొలువై ఉన్న సరస్వతీమాత కూడా పూజలు చేస్తారు. ఇంకొక ప్రత్యేకత అంటే బ్రహ్మోత్సవ అదే నవరాత్రి బ్రహ్మోత్సవాలలో 9 రోజులు ఒకరోజు ప్రతి అమ్మవారి దేవాలయంలో సరస్వతీమాత యొక్క అలంకారం ప్రశస్తంగా చాలా ఘనమైనటువంటి వేడుకలుగా చేస్తుంటారు. ఆది శంకరాచార్యులు తమ అపారమైన వాంగ్మయాన్ని, తత్వ విజ్ఞానాన్ని ఈ తల్లి కృపచేతన పొందినట్లుగా పేర్కొన్నారు. అంతేకాదు శారదామాత అనుగ్రహంతోనే మనమందరం సమగ్ర జ్ఞానంతో ఎదగాలని చాటాడు ఆ మహానుభావుడు. గాయత్రిగా, సావిత్రిగా, పరాశక్తిగా శత్రువులు పేర్కొన్న సర్వ చైతన్య స్వరూపిణి శారదాదేవి. అందుకే వసంత పంచమి నాడు సరస్వతీదేవిని పూజిస్తే జ్ఞానవంతులు అవుతారని అపారమైన నమ్మకం అనాది నుంచి కూడా వస్తూనే ఉంది. పూర్వపు రోజుల్లో యాకుందేందు తుషారహారధవల యా శుభ్రవస్త్రావృత యా వీణా వరదండ ఖండిత మండితకరా యా శ్వేత పద్మాసన అని శ్లోకాన్ని చక్కగా శ్రావ్యంగా తాము చదువుతూ పిల్లల చేత చదువు ప్రారంభం చేయించేవాళ్ళు. ఎందుకంటే చదువుల తల్లి సరస్వతి
వాక్కుకి, జ్ఞానానికి, చదువుకి ఆమె అధిదేవత. వేదాలలో కూడా సరస్వతి సూక్తాలున్నాయి. ప్రాణశక్తిగా, జ్ఞానప్రదాయినిగా ఉపాసించే దేవతను అంబితమే, నదీతమే, దేవతమే అని శృతి వేదాలు కీర్తించాయి. మరి అలాంటి సరస్వతీదేవిని ఆమె పుట్టినరోజు నాడు అర్చించే అవకాశం మనకు వసంత పంచమి రూపంలో మరి వస్తుంది. దానిని మనం సద్వినియోగం చేసుకోవాలి. వైశాఖ పౌర్ణమి రోజు లెక్కలేనన్ని ప్రత్యేకతలు మనం చూడవచ్చట. ఏంటిది? పౌర్ణమి తిథి యొక్క తెలుగువారికి చాలా ప్రత్యేకం. ప్రతి నెల పౌర్ణమిలో, ఎందుకంటే పౌర్ణమి నాటి నక్షత్రం ఆధారంగానే మన నెలలను ఏర్పరచుకున్నాం. వాటికి అనుగుణంగా మనం పెద్దలు వ్యవసాయ సంప్రదాయాలన్నీ కూడా కొనసాగించేవారు. పౌర్ణమి నాటి చంద్రుడు నిండు సామర్థ్యంతో కనపడుతుంటాడు, ప్రకాశిస్తూ ఉంటాడు. అటువంటి ఆ చంద్రుని యొక్క నిండు సామర్థ్యంతో ఉండటాన్ని చూసి మన మనసు మీద చంద్రుడి ప్రభావం గణనీయంగా ఉంటుందని జ్యోతిష్కులు చెబుతారు. అందుకే పౌర్ణమి రోజు ఉవ్వెత్తన ఎగసే మనసును స్థిరం చేసుకునేందుకు, దాని శక్తిని బలపరుచుకునేందుకు ఈరోజు జప తపాలు, ధ్యానాలు మొదలైన చేస్తే చాలా మంచిదని చెబుతారు. అయితే వైశాఖ పౌర్ణమి మరింత ప్రత్యేకం. బహుశా ఏ పౌర్ణమికి ఇంత ప్రత్యేకత లేదేమో అని అనుకోవచ్చు. వైశాఖ పౌర్ణమిని బుద్ధ జయంతిని కూడా వ్యవహరించడం మనం తెలిసిందే. ఈరోజు బుద్ధునికి మహాప్రీతికరమైనటువంటి రోజు. ఆయన జననం, బుద్ధునిగా మారడం, నిర్యాణం చెందడం ఈ మూడు కూడా పౌర్ణమి నాడే జరగడం చాలా ప్రత్యేకత. అందుకే బౌద్ధులకు, ఆయనను ఆరాధించే సకల జీవులకు ఈ పౌర్ణమి చాలా పవిత్రమైనటువంటి రోజు. ఈ పౌర్ణమి విష్ణు భక్తులకు పరమ పవిత్రం. విష్ణుమూర్తి రెండవ అవతారమైనటువంటి కూర్మావతారం ఈ పౌర్ణమి రోజునే జరగడం అందుకు కారణం. అమృతం కోసం దేవదానవులు క్షీరసాగరాన్ని వధించే సమయంలో కవ్వంలా ఉన్నటువంటి మందర పర్వతం అలా జారిపోకుండా ఉండేందుకు స్వామి శ్రీ మహావిష్ణువు కూర్మునిగా అవతరించి నిలిచాడు. మరి విశేషమైనటువంటి ఈ కూర్మావతారాన్ని పూజించేందుకు ఆలయాలు చాలా అరుదుగా ఉన్నాయి. అలాంటి ఒక గుడి తెలుగునాట ఉండడం విశేషం. అది ఎక్కడుందో తెలుసా? శ్రీకాకుళానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీకూర్మం అనే గ్రామంలో ఈ ఆలయం ఉంది. ఈ గుడికి 1500 సంవత్సరం పైగా చరిత్ర ఉండటం విశేషం. వైశాఖ పౌర్ణమి రోజునే విష్ణు భక్తులైనటువంటి ఆళ్వారులో ముఖ్యుడైనటువంటి నమ్మాళ్వారు జన్మించారని కూడా చెబుతారు. వైశాఖ పౌర్ణమి శైవులకు కూడా ప్రత్యేకమే. శివుని రూపైనటువంటి శరభేశ్వరుడు అవతరించింది ఈ రోజునే. 8 పాదాలతో, రెక్కలతో, సింహపు దేహంతో ఉద్ధృతంగా ఉండే స్వామి గురించి, ఆ అవతారం గురించి చెప్పుకోవచ్చు. హిరణ్యకశ్యపుని చంపిన తరువాత కూడా నరసింహస్వామి ఉగ్రత్వం తగ్గలేదట. దానితో ఆ స్వామితో తలబడి ఆయనను బలహీనపరిచి శాంతింపజేసేందుకు శరభేశ్వరుడు అవతరించాడు. అంటే దక్షిణాదిన పురాతనమైన ఆలయాలలో ఈ శరభ రూపం తప్పకుండా కనిపిస్తుంది. కాబట్టి శ్రీ శైవారాధకులు కూడా ఈరోజు చాలా విశిష్టమే. సంప్రదాయపరంగా కూడా వైశాఖ పౌర్ణమి చాలా అపూర్వమైనది. ఈ రోజును మహావైశాఖిగా పిలుచుకుంటారు. ఈనాడు సముద్ర స్నానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని చెబుతారు.
ఎండ ఉధృతంగా ఉండే ఈ సమయంలో దద్యోదనం, గొడుగు, ఉదక కుంభం లాంటివి కనుక దానం చేస్తే పుణ్యం వస్తుందట. ఏది ఏమైనా ఈ రోజున మన ఇష్టదైవాన్ని స్మరించుకోవడం మనసారా మన కోరికలను, కష్టాలను చెప్పుకునే అనుగ్రహం దక్కుతుంది. రోజు హయగ్రీవుణ్ణి పూజిస్తే వచ్చే ఫలితాన్ని మీరు ఊహించలేరు. శ్రీ మహావిష్ణువు అవతారాల్లో 24 అవతారాలు ముఖ్యం. మనకు తెలిసి దశావతారాలు అనుకుంటాం, కాదు, 24 24 అంటారు. అందు ఆది అవతారమైనటువంటి అవతారమే హయగ్రీవావతారము. ఈ అవతారము విశ్వవిరాట్ స్వరూపుని యొక్క అనగా శ్రీమన్నారాయణుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు ప్రతీక. ప్రత్యేకించి ఉచ్ఛ్వాస అవతారమే అని పేరు. ఇది హయగ్రీవం. ఇది సృష్టి ఆరంభమునకు పూర్వమే జరిగిందని పెద్దలు చెబుతారు. శ్రీమన్నారాయణ నాభి అంటే బొడ్డు నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. విష్ణుమూర్తి చెవుల నుండి మధుకైటములు అనే రాక్షసులు అవతరించి తమ జన్మకారకులైన ఎవరో తెలియక మూల ప్రకృతి అయిన ఆదిపరాశక్తిని గురించి తపస్సు చేసి జగన్మాత వలన తమ జన్మ రహస్యం తెలుసుకొని ఎవ్వరిచే మాట అంటే కూడా మరణం జరగనట్లుగా వరం ప్రసాదించమని కోరారు. జగన్మాత అలా జరగదని చెప్పి విచిత్ర దివ్య వైష్ణవ తేజో విశేషంతో తప్ప ఇతరుల వల్ల మీకు మృత్యుభయం ఉండదు అని దేవి ద్వారా వరం పొందారు వీళ్ళు. ప్రపంచాన్ని ఏకం చేసే రాఖీ పండుగ. కులమతాల పట్టింపు లేదు, బీద గొప్ప అన్నటువంటి భేదం లేకుండా, వయస్సుతో సంబంధం లేకుండా అందరూ కలిసి జరుపుకునే పండుగే రాఖీ పండుగ. అది వస్తే చాలు దేశమంతా సోదరమయంగా మారిపోతుంది. నువ్వు చల్లగా ఉండాలి సోదరా అంటూ ఆడవాళ్ళు రాఖీ కడితే మీకోసం నేనున్నానని మగవాళ్ళు కూడా అందిస్తారు. పాశ్చాత్యుల ప్రభావంతో రోజు రోజుకు సంబరం వచ్చి మన మీద పడుతుంది. కానీ రాఖీ అలా కాదు. భాగవతం, భవిష్య పురాణం వంటి ప్రాచీన గ్రంథాల్లో కూడా రాఖీ ప్రస్తావన కనబడుతుంది. విష్ణుమూర్తి దగ్గర నుంచి కృష్ణుని వరకు ఈ రాఖీని ఆచరించిన ఘట్టాలు మనం ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా వినున్నాం. వాటిలో కొన్ని మనకు తెలిసినవి ఏంటంటే, భారతంలో శ్రీకృష్ణుడు శిశుపాలుడనే దుర్మార్గుడిని వధించాలని అనుకుంటాడు. అందుకు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించక ఆ సుదర్శన చక్రం ఆయన చేతిని వీడే క్రమంలో ఆయన చేతికి గాయమవుతుంది. ఆ గాయాన్ని చూసిన వెంటనే ద్రౌపది ఏమాత్రం సంకోచించకుండా తన చీర కొంగును చించి కృష్ణుడి వేలికి రక్షగా చుట్టింది. నన్ను అన్నగా భావించి ఆదుకున్నావు కాబట్టి నీకు ఎలాంటి ప్రమాదం వచ్చినా నన్ను తలుచుకో అని శ్రీకృష్ణుడు భరదోస ఇచ్చాడు. ఈ సంఘటన రక్షాబంధనానికి నాంది. తర్వాత కాలంలో ద్రౌపది చీరను లాగి కౌరవులు నిండు సభలో అవమానించాలని అనుకుంటే దానిని శ్రీకృష్ణుడు అడ్డుకున్నాడు. ఒకసారి ఇంద్రుని రాజ్యమైన అమరావతిని బలిచక్రవర్తి సొంతం చేసుకున్నాడు. ఆ బలిచక్రవర్తిని ఓడించి తన రాజ్యాన్ని తిరిగి సాధించేందుకు ఇంద్రుడు బలి మీదకు యుద్ధానికి బయలుదేరాడు. ఆ సమయంలో తన భర్తకు విజయం కలగాలని కోరుకుంటూ ఇంద్రుని భార్య సచీదేవి విష్ణుమూర్తిని వేడుకుంది. అంతటా విష్ణుమూర్తి ఆమెకు ఒక రక్షను అందించాడు. సచీదేవి ఆ రక్షను తన భర్తకు కట్టి యుద్ధానికి వెళ్ళి భర్తలకు భార్యలకు వీరతిలకాన్ని దిద్ది రక్షణ కట్టి పంపించడం ఆనాటి నుంచి ఆనవాయితీగా వచ్చింది. ఇదే క్రమంగా రక్షాబంధనం మారిందని అంటారు. ఇక లోకమంతా రక్షాబంధనాన్ని జరుపుకుంటోంది. కానీ వినాయకుని యొక్క కుమారులకు రక్షాబంధనాన్ని కట్టేందుకు అక్కా చెల్లెలు ఎవరూ లేకపోయారు. వారి వేదనను గమనించినటువంటి వినాయకుడు సంతోషిమాత అనే దేవతను సృష్టించాడట. ఈ రోజున రాఖీని జరుపుకునే సోదరీ సోదరులను ఇదే ఆ మాత చల్లగా చూస్తుందని ఐతిహ్యం. పురాణాలు, ప్రాచీన గ్రంథాల్లోనే కాదు, రాఖీ సాంప్రదాయం మన చరిత్రలో అణువణువునా కనిపిస్తుంటుంది. అలెగ్జాండర్ మన దేశం మీదకి దండెత్తి వచ్చినప్పుడు అతనికి పురుషోత్తముడనే రాజు నిలువరించాడు. పురుషోత్తముని చేతిలో తన భర్త హతమవుతాడనే భయంతో అలెగ్జాండర్ భార్య పురుషోత్తముని పతిభిక్ష వేడుకుంటూ రాఖీని పంపిందట.
మరి మొఘల్ పాలనలో చిత్తోడ్ రాజ్యాన్ని ఏలుతున్న కర్ణావతి అనే రాణి కూడా అప్పటి మొఘల్ చక్రవర్తి హుమయూన్కి రాఖీ పంపిందని చరిత్ర చెబుతుంది. ఇక రవీంద్రనాథ్ ఠాగూర్ సైతం స్వాతంత్రోద్యమంలో ప్రజలందరినీ ఒక్కటగా ఉంచేందుకు రక్షాబంధనాన్ని ప్రోత్సహించారట. శ్రావణ పౌర్ణమి రోజున కేవలం రాఖీ మాత్రమే కాదు, ఇతరత్రా అనేక ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. జంధ్యం ఆనవాయితీ ప్రకారం ఆ రోజు పాతది తీసి కొత్తది ధరిస్తారు. అందుకనే దీన్ని జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. విష్ణుమూర్తి జ్ఞాన స్వరూపమైనటువంటి హయగ్రీవుడు ఉద్భవించింది కూడా ఈ రోజునే. అందుచేత హయగ్రీవ జయంతిని జరుపుకుంటూ ఉంటారు. ఇక బెంగాల్ రాష్ట్రంలో జూలన్ పౌర్ణమి పేరుతో ఈ రోజున రాధాకృష్ణుడి విగ్రహాలను ఊయల్లో ఉంచి ఊరేగిస్తారు. మరికొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే కజరి పౌర్ణమి పేరుతో గోధుమ నాట్లను వేస్తారు. ఇక సముద్రం తీరంలో ఉండేటువంటి వారు రాళీ పౌర్ణమి పేరుతో సముద్రదేవుని కొలిచి కొబ్బరికాయను సమర్పిస్తుంటారు. రాఖీ పౌర్ణమి రోజున ఎన్ని ఆచారాలు ఉన్నప్పటికీ రక్షాబంధనానికే తొలి ప్రాధాన్యత. రాష్ట్రం ఏదైనా లోకల్లో ఎక్కడ ఆఖరికి భగవంతుని నమ్ముకున్న రాఖీ పండుగ చేసుకోవడం ఆనవాయితీ. శ్రీయకాంతాయ కళ్యాణ నిదే నిదేధ్నాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసనపరే మదాచార్య పురోగమే సర్వేశ్వ పూర్వైరాచార్య సద్గురుతాయాస్తు మంగళం.